మరి నెక్స్ట్ ఏ ఐటమ్ చేయబోతున్నారు? సారపప్పు మసాలా కర్రీ. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పేస్తారా? చెప్తానండి. పన్నీర్ ముక్కలు, గసగసాలు, నూనె, జీడిపప్పు, పసుపు, ఉల్లిపాయ పేస్ట్, కారం, సారపప్పు, సోంపు, కొబ్బరి, కొత్తిమీర, టమాటా పేస్ట్, పెరుగు, నూపప్పు, లవంగాలు, మిరియాలు, వెల్లుల్లిపాయలు, ఉప్పు. ఓకే, మరి ముందుగా అసలు ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి? స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించి బాండి ఆయిల్ తీసుకున్నాం. ఆయిల్ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, కొంచెం వేయండి. ఆయిల్ హీట్ ఎక్కినాక కొంచెం హీట్ అవ్వాలి. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారండి గుంటూరులో? నా మ్యారేజ్ అయిన కానీ ఇక్కడే ఉంది. 18 years అయింది. 18 years అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ బాగా వెల్ నోటెడ్ అయి ఉంటాయి. ఓకే అండి. కాగినట్టుంది కదండి. ఉల్లిపాయ పేస్ట్ వేద్దాం ముందుగా. ఉల్లిపాయలు పేస్ట్ చేశారు ఆల్రెడీ? అవునండి. ఇది కొంచెం వేగిన తర్వాత కొబ్బరి పేస్ట్ వేద్దాం. నూనె కాగిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేస్తారు. తర్వాత కొబ్బరి అయినాక కొబ్బరి పేస్ట్ వేసుకుందాం. పచ్చి కొబ్బరి కదండి? పచ్చి కొబ్బరి పేస్ట్ అండి. కొబ్బరి వేసిన తర్వాత ఉడికిపోయిన తర్వాత ఏం వేయాలండి? మసాలా వేసుకోవాలండి. మసాలా 1 స్పూన్ సోప్ అండి. 1 స్పూన్ సోంపు వేశారు. 4 మిరియాలు, లవంగాలు 2, వెల్లుల్లిపాయలు 5, నూపప్పు 1 స్పూన్ అండి. నూపప్పు అంటే నువ్వులే కదా? నువ్వులండి. సారపప్పు 2 స్పూన్స్, జీడిపప్పు 4 స్పూన్స్, జీడిపప్పు 4, గసగసాలు 1 స్పూన్. ఇవన్నీ కలిపి మిక్సీ పెట్టాలండి. నేను ఆల్రెడీ చేసి తీసుకొచ్చాను. ఆల్రెడీ చేసి పెట్టారు. అదంతా మిక్సీ చేసి పెట్టిన పేస్ట్ అండి. మొత్తం వేసేయాలి. ఈ పేస్ట్ వేయచ్చండి? వేసాను పేస్ట్. పేస్ట్ మసాలా పేస్ట్ అండి. ఈ మసాలా కూడా చాలా వెరైటీగా ఉంది. చాలా మిక్స్ చేశారు కదా, బాగుంటుందండి కర్రీ కూడా. జీడిపప్పు కూడా ఉంది, మొత్తం మిరియాలు ఘాటు కూడా ఉంటుంది, జీడిపప్పు టేస్ట్ స్వీట్ టేస్ట్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. అయితే మెయిన్ సారపప్పు అండి, చాలా బాగుంటుంది. సారపప్పు ఇది కూడా బాగా వేయించాలి. బాగా వేగినాక టమాటా పేస్ట్ వేసేయాలి. టమాటా పేస్ట్ ఎలా చేశారు? టమాటాలు బాయిల్ చేయాలండి. బాయిల్ చేసి గ్రైండ్ చేసేసి వడగట్టాలి. సో 1 టైం వరకు వచ్చింది చూద్దామండి. అయిపోయిందండి. హాసిని ఇది వేగింది. టమాటా పేస్ట్ వేసుకుందాం. ఓకే, ఇందాక మనం మసాలా పేస్ట్ వేసాము. ఇప్పుడు టమాటా పేస్ట్ ఇందాక చెప్పారు కదా, ఉడకబెట్టి గ్రైండ్ చేసుకుని వడగట్టారు పేస్ట్. ఎన్ని టమాటోస్ తీసుకున్నారు? 1/4 కిలో అండి. 1/4 కిలో టమాటోస్. ఆల్రెడీ ఉడికింది కాబట్టి ఎక్కువ టైం పట్టదు. టమాటో పేస్ట్ కూడా వేశారు, ఉడికిపోయినట్టుంది కదండి. నెక్స్ట్ ఏం వేయాలి? పెరుగు వేయాలండి. పెరుగు 3 స్పూన్స్ పెరుగు. పెరుగు గ్రేవీ కోసమేనా? అవునండి. ఉప్పు రుచికి సరిపడా. ఓకే, తర్వాత కారం 1 టీ స్పూన్. టమాటో పేస్ట్ వేసిన తర్వాత పెరుగు, ఉప్పు, కారం వేశారు. పసుపు కూడా ఇలా 5 minutes ఉడికించుకోవాలండి. ఓకే, ఫ్రెండ్స్ అందరూ వచ్చారండి? ఇంకెవరైనా బ్యాలెన్స్ ఉన్నారా? ఉన్నారండి, అందరినీ పిలవలేదండి. ఓకే, చాలా మంది ఫ్రెండ్స్ ఉండటం కూడా ఒక మంచి ఇది అనమాట. అంటే మీరు చాలా బాగా మాట్లాడతారు అంటేనే కదా ఫ్రెండ్స్. సరదాగా ఉంటాను, నాతో సరదాగా ఉంటాను. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. పన్నీర్ ఫ్రెష్ పన్నీర్ ఉడికించారా ఏంటది? అవునండి, డైరెక్ట్ ఉడికించిన పన్నీర్ అండి. ఎంతసేపు, ఎంత వాటర్ లో ఏమైనా లెక్కలు ఉన్నాయా? క్వాంటిటీ 1/2 లీటర్ పాలండి. నిమ్మకాయ వేసేసి వేరుకొట్టుకోవాలి. పాలని వడకట్టేసేసి ఒక కర్చీఫ్లో పెట్టేసేసి దాని కింద బరువు పెడితే మీకు పన్నీర్ రెడీ అవుతుంది. దాన్ని మనం కట్ చేసి బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకున్న తర్వాత మనం ఇట్లా డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. హాసిని గారు, ఇది రెడీ అయిపోయింది. ఓకే, లాస్ట్ కొత్తిమీర వేసేసుకుని బౌల్లో తీసుకో. కొత్తిమీర సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనా? ఓకే అండి. ఆల్రెడీ డెకరేట్ కూడా చేశారు. క్యారెట్, ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చితో మంచి గార్నిష్ చేశారు. బౌల్లోకి వేసుకుందామా? సారపప్పు మసాలా కర్రీ రెడీ. సారపప్పు మసాలా కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. సారపప్పు మసాలా కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: సారపప్పు, సోంపు, కొబ్బరి పేస్ట్, కొత్తిమీర, నూనె, ఉల్లిపాయ పేస్ట్, కారం, ఉప్పు, పెరుగు, జీడిపప్పు, నూపప్పు, లవంగాలు, మిరియాలు, గసగసాలు, పన్నీరు, వెల్లుల్లిపాయలు, పసుపు, టమోటో ప్యూరీ. సారపప్పు మసాలా కర్రీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 1 కప్పు నూనె పోసి అది కాగాక 1 కప్పు ఉల్లిపాయ పేస్ట్, కొబ్బరి పేస్ట్ వేసి అది వేగాక సోంపు, మిరియాలు, లవంగాలు, వెల్లుల్లిపాయలు, నూపప్పు, సారపప్పు, జీడిపప్పు, గసగసాలు కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్ 1 కప్పు వేసి అది పచ్చివాసన పోయాక టమోటో ప్యూరీ, పెరుగు, ఉప్పు, కారం, పసుపు వేసి మరో 5 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత బాయిల్ చేసిన పన్నీర్ ముక్కలు,
కొత్తిమీర చల్లి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకోవాలి. అంతే, నోరూరించే సారపప్పు మసాలా కర్రీ సర్వింగ్ కి రెడీ.